హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ తెలుగు ట్రావెలర్. నేను మీ అనిల్ కుమార్. వీడియోస్ అప్లోడ్ చేయక ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఇక నుండి డే బై డే అయినా కనీసం ఒక వీడియో వచ్చేలాగా చూసుకుంటాను. ఇక వీడియో విషయానికి వస్తే, మీరు ఇంట్రోలో చూసినట్టుగా మోదెరా సన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మీ అందరికీ సన్ టెంపుల్ అంటే గుర్తొచ్చేది ఒడిశాలోని కోనార్క్ సూర్యదేవాలయం కదా. మన దేశంలో సూర్యదేవునికి రెండు అతి ప్రాచీన టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి కోనార్క్ సన్ టెంపుల్ అయితే, రెండోది మన ఇప్పుడు వెళ్ళబోయే మోదెరా సన్ టెంపుల్. ఇది గుజరాత్ రాష్ట్రంలోని మేసానా జిల్లా మోదెరా గ్రామంలో ఉంది. మేమైతే 14 members ట్రై సిటీస్ నుండి, అంటే అదేనండి వరంగల్, హనంకొండ, కాజీపేట్ నుండి ఒక ట్రైన్లో అహ్మదాబాద్ చేరుకొని అక్కడ నుండి ఒక టెంపో ట్రావెలర్ మాట్లాడుకున్నాం. ఆ టెంపో ట్రావెల్ నుండి గుజరాత్లోని మెయిన్ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దామని ముందైతే మోదెరా సన్ టెంపుల్కి అయితే బయలుదేరినాం. ఇదిగో మీరు చూడొచ్చు, 14 members ఒకరికొకరం టెంపో దిగుతున్నాం. పక్కనే ఒక పార్కింగ్ బోర్డు ఉంది. ఆ పార్కింగ్ బోర్డులో రేట్లు చూసి నాకైతే చాలా రీజనబుల్గా అనిపించాయి. 2-wheeler 10, కార్ 20, బస్ 50 అనేసరికి మన తెలుగు రాష్ట్రాలే గుర్తుకొచ్చినాయి. మన దగ్గర ఎక్కడికి పోయినా కూడా కార్కే జస్ట్ 50 to 100 rupees ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళది మనకి ఎందుకులే అని ముందుకెళ్తుంటే పక్కనే ఒక బోర్డు కనబడింది, మోదెరా సన్ టెంపుల్ లైటింగ్ షో అంట. ఇండియాలోనే ఫస్ట్ సోలార్ 3D ప్రొజెక్షన్ అండ్ మ్యాపింగ్ షో అంట. డైలీ ఈవినింగ్ 7 and 7:30 PM రెండు షోలు ఉన్నాయి. మేమైతే డే టైంలో పోయినాం కాబట్టి షో అయితే మిస్ అయినాం. కానీ మీరు పోవాలనుకుంటే మాత్రం ఈవినింగ్ లైటింగ్ షో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. బోర్డు పక్కనే మాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న టికెట్ కౌంటర్కి వెళ్ళి మొత్తం 14 members టికెట్స్ తీసుకున్నాం. పర్ హెడ్ 25 rupees అంట. ఇవే మన టికెట్స్. ఒకసారి లోపలికి వెళ్ళి మోదెరా సన్ టెంపుల్ డీటెయిల్స్ అండ్ హిస్టరీ తెలుసుకుందాం, పదండి. ఈ మోదెరా సన్ టెంపుల్ గురించి చెప్పాలంటే 30 minutes వీడియో అయినా కూడా సరిపోదు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఈ టెంపుల్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ టెంపుల్ గురించి స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను, వినండి. నేను అలా ముందుకు వెళ్తుంటే నాకు రైట్ సైడ్లో ఒక పెద్ద మెట్ల బావి కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే దాని చుట్టూ 7 చిన్న గోపురాలు ఉండేవి. కొన్ని అయితే ధ్వంసమై ఉన్నాయి. అవి ఏంటంటే వారానికి 7 రోజులని, కిందున్న 28 steps సూర్యుడు తన చుట్టూ తాను 28 రోజుల్లో తిరుగుతాడని, ఇలా చాలానే ఇన్ఫర్మేషన్ ఈ బావిలో దాగుంది. ఈ మెట్ల బావిలో మీరు జాగ్రత్తగా గమనిస్తే 108 చిన్న గోపురాలు కూడా ఉన్నాయి. కావాలంటే వీడియో పాస్ చేసి చూడండి. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీకు కనిపించేది టెంపుల్ ఎంట్రన్స్. గుడి అటెటో ఉంది, ఎంట్రన్స్ ఇటు ఉందేంటా అనుకుంటున్నారా? అన్ని గుళ్ళకు ఎంట్రన్స్ మామూలుగా ముందే ఉంటుంది కదా. కానీ ఇది ప్రత్యేకంగా సూర్యభగవానునికి కట్టింది కాబట్టి ఏన్షియంట్ వాస్తుశాస్త్రం ప్రకారం గర్భగుడికి ఈశాన్యం, అంటే ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్కి ఉండేలాగా పెద్ద స్తంభాలతో కట్టారు. 1000 ఏళ్ల క్రితం ఇలాగే గుళ్ళోకి వెళ్ళేవారంట. ఇప్పుడైతే గుడికి వేరే వైపున ఎంట్రన్స్ ఉంది. మనం ఇప్పుడు అటు సైడే వెళ్తున్నాం, పదండి. ఈ మోదెరా సన్ టెంపుల్ క్రీస్తు శకం 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశస్థుడైన 2వ భీమ్దేవ్ సోలంకి నిర్మించాడు. పుష్పవతి నదీ తీరాన కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి పెద్ద రాళ్లను తీసుకొచ్చి పునాదులు, స్తంభాలు అండ్ పైకప్పులు ఇలా అన్నిటినీ కూడా ఈ రాతితోటే నిర్మించారు. ఎక్కడా కూడా జాయింట్లలో డంగుసునం లాంటివి ఏమీ వాడలేదు. ఈ గుడి కట్టి దాదాపు 1000 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇప్పుడు మనమున్నది సభా మండపంలో. చుట్టూ 52
స్తంభాలు సంవత్సరానికి 52 వారాలని చెబుతోంది. ఇక్కడ చుట్టూ కూర్చోడానికి గద్దెల్లాగా ఉన్నాయి. వీటి మీద కూర్చొని ఈ స్తంభాల మీద ఉన్న అందంగా చెక్కబడిన బొమ్మల్ని చూపిస్తూ ప్రజెంటేషన్ లాంటిది ఇచ్చేవారేమో. ఇంకా లేట్ చేయకుండా గర్భగుడి లోపలికి అయితే వెళ్దాం. బయట నుండి చూస్తుంటేనే గుడి ఏ లెవెల్లో ఉందో మీకే అర్థమవుతుంది. అబ్బబ్బా, ఏమైనా చెక్కారా, వా అంటారు మీరైతే. ఈ గుడికి ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరంలో జస్ట్ 2 రోజులు, అవి కూడా మార్చి 21 అండ్ సెప్టెంబర్ 23లలో మాత్రమే ఒక అద్భుతం జరుగుతుంది. వీటిని ఈక్వినాక్స్ డేస్ అని అంటారు. ఆ రోజుల్లో ఉదయించే సూర్యుని లేలేత కిరణాలు ఎదురుగా సభా మండపంలోంచి స్ట్రేట్గా వచ్చి గర్భగుడిలోని సూర్యభగవాను విగ్రహం మీద పడతాయంట. మన ఆంధ్రప్రదేశ్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి గుడిలో కూడా ఇలాగే జరుగుతుంది. అయితే మోదేరాలో మాత్రం వజ్రాలతో పొదిగిన సూర్యదేవుని విగ్రహం ఉండేదంట. విగ్రహం మీద సూర్యకిరణాలు పడగానే గర్భగుడి అంతా లైటింగ్ షో వేసినట్లుగా వెలిగిపోయేదంట. ఇప్పుడైతే విగ్రహం లేదు, కానీ ఆ విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోయేది కావంట. ఆ రేంజ్లో ఉండేదంట. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో విగ్రహాన్ని ధ్వంసం చేశాడని చెప్తున్నారు. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే జూన్ 21 అండ్ డిసెంబర్ 21 వీటిని సాల్స్టిస్ డేస్ అని అంటారు. ఈ రోజులలో మధ్యాహ్నం గుడి నీడ భూమి మీద పడదంట. ఆ రోజు మధ్యాహ్నం మనం అక్కడ ఉంటే మన నీడ కూడా భూమి మీద పడదంట. ఇలాంటిది మరెక్కడా కూడా ఏ గుళ్ళోనూ కూడా ఇలా జరగదు. ఓన్లీ మోదరా సన్ టెంపుల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. ఎందుకంటే 1000 ఏళ్ల క్రితమే పక్కాగా ఏ అడ్వాన్స్ టెక్నాలజీ లేకపోయినా ఇంత పర్ఫెక్ట్గా గర్భగుడిని ఎగ్జాక్ట్ 0 degrees ఈస్ట్కి కట్టడం కానీ, ఎంట్రన్స్ని ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్లో పెట్టడం కానీ, ఇలా చెప్పుకుంటే అబ్బో చాలానే విశేషాలు ఉన్నాయి. ఈ గుడి చుట్టూ 12 సూర్యదేవుని విగ్రహాలు ఉన్నాయి. ఇవి సంవత్సరానికి 12 నెలలని సూచిస్తే కిందనే 365 చిన్న చిన్న ఏనుగు బొమ్మలు సంవత్సరానికి 365 రోజులని చూపించేలాగా చాలా అద్భుతంగా చెక్కారు. ఇంత అద్భుతంగా చెక్కబడిన ఈ సన్ టెంపుల్ని యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. నా కళ్ళతో నేను చెప్పడం కాదు, కానీ మీరు ఒకసారి వచ్చి చూడండి, మెస్మరైజ్ అయిపోతారు. దానికి నాది గ్యారంటీ. ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. చాలా అంటే చాలా కష్టపడి వీడియో తీశాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ అన్ని కామెంట్స్కి నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేస్తారని ముందుగానే థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.